కూడా భాగస్వామ్యంలో కూడా లడ్డూని కైవసం చేసుకోవచ్చు. ఒకసారి ఇక్కడున్న మన ప్రోగ్రామ్ కవర్ చేయడానికి హెచ్ఎంఆర్ రమణ గారు వచ్చారు. ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టండి. స్వార్థ చింతన లేకుండా పత్రికా రంగంలో పనిచేస్తున్న మన రమణ గారు ఎక్కడ మన కార్యక్రమం జరిగినా కూడా, మన ధర్మవరంలో మంచి కార్యక్రమాలు జరిగినా కూడా కవర్ చేస్తుంటాడు. ఒక మైక్ ఒక ఫోన్ పట్టుకొని వచ్చేస్తాడు క్యాప్ పెట్టుకొని. ఇక్కడ జరిగిన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి కూడా వీక్షించేలాగా తను హెచ్ఎంఆర్ సిద్ధి వినాయక్ కానీ ఆయన కండలు గిండలు పెంచుకొని బాడీ బిల్డర్ ఉన్నాడు. హనుమాన్ రూపేణ మన హనుమాన్ విగ్రహ రూపంలో ఉన్న మన వినాయకుని యొక్క లడ్డూ ప్రసాదం దక్కించుకోవడానికి ఇంకా ఆలోచించుకోండి. కృష్ణారెడ్డి గారు, వెంకీ ఎక్కడ, గోపాలం రే వెంకీ యువకుడు ఉత్సాహవంతుడు రా, డిజైన్లో మనం అని చెప్పేసి హ్యాపీ ఫీల్ అవుతున్నారు. 60,000కే మనకు దక్కేటట్లుంది, ఎవరు మన పోటీ లేరని చెప్పేసి ఆలోచించుకుంటారు. ఇద్దరు తక్కువకి వచ్చేసింది అని. మీ పాప పేరు ఏం పేరునా? ప్రణతి కూడా చిరునవ్వులతో మునుపటిసారి లడ్డు భాగ్యం దక్కించుకున్న భాను గారు మాత్రము వెనకెనక్కి వెళ్తున్నారు. మన యొక్క ఈ యొక్క లడ్డు వేలానికి క్రేజీగా జరుగుతుందని చెప్పేసి వరుణులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆయనకైతే పేమెంట్ చేసే అవకాశం లేదు కాబట్టి ఆయన ఎంతసేపు చూసుకోవాల్సింది. ఆయన తప్పగా జరుగుతుంది. భాను గారు, మాంగళ్య సిల్క్స్ పురుషోత్తం గారు, ఇంతకుముందు పాడిన ఔత్సాహికుల పేర్లు ఒకసారి. హనుమంతు గారు, ఉట్టి చంద్రమౌళి గారు చెప్పండి. ఉట్టి చంద్రమౌళి గారు మా వీధి దాటి మన యొక్క లడ్డు బయటకు వెళ్ళకూడదని ఆయన గట్టిగా సంకల్పించి 61,000 రూపాయలతో ముందుకు వచ్చారు. ఉట్టి చంద్రమౌళి గారికి మరి వారి కుటుంబానికి మీరు గట్టిగా చప్పట్లు. ఉట్టి చంద్రమౌళి గారు 61,000 రూపాయలు. ఇది అయిపోతేనే ప్రణతి ఈ మాటలు ఒకసారి గట్టిగా చెప్పు. చెప్పమ్మా. 63,000 రూపాయలు అని చెప్పేసి ప్రణతి గట్టిగా చెప్పడం జరిగింది. బోడా వెంకటస్వామి గారు మాట్లాడతారంట. ఆయన డబ్బులు అంతా వెయిట్ చేసేది, మేమంతా వెయిట్ చేసేది. చంద్రరావు ఇదంతా లాస్ ఫస్ట్ అయిపోయింది. లాస్ట్ చంద్రరావు మాట గడ్డకి ఏమొస్తున్నా అందరూ ఎదురు చూస్తున్నాడు. గిరిధర్ గారి కుటుంబం కోట్ల సుదీప్ ఈ యొక్క లడ్డూని దక్కించుకున్న ఆనందంలో మనందరితో 4 మాటలు పంచుకుంటాడు. ₹1,00,000 స్వామివారి ఆశీస్సులతో తీసుకున్న శుభ సందర్భం ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
డెవలప్మెంట్ గాను తిరిగి 2026 సంవత్సరంలో మన ఏర్పాటు ధర్మవరంలోనే అదర్హం అన్న విధంగా ఉండాలని ఒక గొప్ప సంకల్పంతో కమిటీ అభివృద్ధి కోసం అని చెప్పేసి 76,000 రూపాయల వరకు రావడం జరిగింది. కానీ ఊట్ల సుదీప్ ఏమాత్రం తగ్గేది లేదన్న విధంగా 1,00,000 రూపాయలకు వేలంపాట దక్కించుకోవడం జరిగింది. ఇప్పుడు కలశం మేము ఎలాగే ఇడిచిపెట్టామని చెప్పేసి భాను గారు విజయ్ కుమార్ గారికి గట్టిగా చెప్పడంతో 18,000 రూపాయలతో ముందుకొచ్చారు. ఇది కూడా 1,00,000 రూపాయలు పైన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే భాను గారు ఇది కనుక తీసుకొని రాకపోతే ఇంటికి నువ్వు ఈరోజు ఆ సమస్య లేదన్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి సిద్ధి వినాయకుడి కలశం వేలంపాటలో ప్రస్తుతానికి 18,000 రూపాయలు నడుస్తుంది. ఈ సంవత్సరం మీరు కలశం దక్కించుకోవాలని ముందుకొచ్చారు. స్వామివారి యొక్క ఆశీస్సులు ఏ విధంగా మీకు సిద్ధించాయో ఒక్కసారి మన ప్రజలందరికీ కూడా మాటల్లో వివరించారు. 1,00,000 రూపాయలు ప్రకటిస్తున్నాను. 26 సంవత్సరం మన కొత్తపేట అంటే అదుర్స్ మొత్తం ధర్మవరం పట్టణ వ్యాప్తంగా ఆ రోజు వేలాది మంది వచ్చి ఇక్కడికి మన యొక్క వినాయకుడిని దర్శించుకునే రకంగా మనమందరూ కూడా ముందుంటే ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుచున్నాను. ఇది మనందరిది, కొత్తపేట ప్రాంత వాసులు అందరిది. ఇది కలశం పాట జీబీఆర్ మీ అందరి సంతోషం. నేను కోరుకునేది ఏమంటే మనందరూ ఇక్కడ ఎంతో మంది మనమందరం మగ్గాలు నమ్ముకొని బతికే వాళ్ళం. ఈరోజు కానీ మన యొక్క చేనేత మగ్గాల పరిస్థితి చాలా అధ్వానమైన పరిస్థితి. ఈరోజు మనము మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలనే దాంట్లో భాగంగా ఈ యొక్క చేనేత మగ్గాల్లో హ్యాండ్లూమ్ సంబంధించి కావచ్చు, పవర్లూమ్ సంబంధించి కావచ్చు, ఎంతో మంది కార్మికులు ఉన్నారు ఇక్కడ. మన యొక్క మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మార్పు చేసుకొని మరింత మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే మనందరూ ఎప్పుడైతే మన వ్యక్తిగత రంగాల్లో రాణించగలుగుతామో మనకు సమాజానికి కూడా మనం ఎంతో ఉపయోగపడగలుగుతాం. ఒకప్పుడు మన ఏరియా కొత్తపేట అంటే నెక్స్ట్ లెవెల్. మనకి ఇక్కడ కొన్ని మగ్గాల సంఖ్య వేలలో ఉండేది. ఇక్కడ మాత్రమే ఇంటింటికి మగ్గాలు, ఇంటింటికి సౌండ్. అటువంటిది ఈరోజు ముగిపోయింది. అంటే చాలా మంది వాళ్ళు కష్టపడి వాళ్ళ పిల్లలు సాఫ్ట్వేర్ రంగాల్లో మరి ఇతర రంగాల్లో సెటిల్ అయ్యారు. కానీ కొంతమంది ఇంకా ఇదే వృత్తి నమ్ముకొని ఉండేవాళ్ళు చాలా అధ్వానమైన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మారుతున్న కాలానికి అనుగుణంగా మన డిజైన్లను మార్చుకొని క్వాలిటీని పెంపొందించి తిరిగి మనం వల్ల మన ధర్మవరం మార్పును నిలబెట్టాలని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఇప్పుడు జీవీఆర్ మాల్ వారు, ఎందుకంటే రెండోసారి అంటే కూడా అనూహ్యంగా ఎవరైనా ముందుకు రావచ్చు. మావాడు ఈడే ఉన్నాడు, అదే చేసుకొని మా తమ్ముడు గీక్కుంటాడు. ఇట ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తాయి రెండోసారి అంటే. వాళ్ళ ఆయన అడుగుతాడు, ఏమైనా మన ఇంటి పక్కన ఉండే వినాయకుడు కలిసేమో మనం తగ్గించుకుందాము అని. రెండోసారి ధనుంజయ, జీవీఆర్ మాల్ ధనుంజయ 50,000 రూపాయలు రెండోసారి. 50,000 రూపాయలు రెండోసారి ధనుంజయ, జీవీఆర్ మాల్ ధనుంజయ. గీతా మందిర్ కమిటీ సభ్యులు కూడా వస్తున్నారు. నాగరాజు గారు జై బోలో గణేష్ మహారాజ్ అంటూ ఒక చీటీ తిన. జై బోలో గణేష్ మహారాజ్ కి. గొప్ప మనసుతో స్వామివారి యొక్క కార్యక్రమంలో మొదటి నుంచి ముందుగా ఉండి ఎంతో కష్టపడ్డాడు. ఆయనకు దేవుడు ఇచ్చిన వరం చారుకి స్వామివారి వస్త్రం గట్టిగా చెప్పండి. హిందూ ముస్లిం భాయి షారూక్ గారికి గట్టిగా మనందరి తరఫున చప్పట్లు కొట్టండి. ఈ ప్రోగ్రామ్ ఇచ్చేయడం గమనారం. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లతో
అందుకు ఆ రాఘవ గారికి ఆ యొక్క వినాయకుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వచ్చిన చిరుకారు తీసుకున్నాం. ఎక్కువ వాళ్ళు ముందుకు వచ్చారు. ఆయన ఈ రోజు మన లక్కీ డ్రా తీయాల్సిందిగా కోరుచున్నాము. గట్టిగా గట్టిగా చెప్పండి. తొమ్మిదితో మొదలైంది. విజేత లక్కీ నెంబర్ వాళ్ళ ఫోన్ నెంబర్ 9తో మొదలైంది. అక్క ప్రెడిక్షన్ కరెక్ట్ కాదు. పేరు మా బానకతో చెప్పిస్తాను. 0 0 3 8 4 9 2 4. ఇప్పుడు వీళ్ళ ఫోన్ నంబర్ 9000384924. వీళ్ళ లక్కీ కూపన్ నంబర్ 202508B161 161. ఇప్పుడు పేరుని మన భానుక ప్రకటించబోతున్నారు. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. లక్ష్మీదేవి వాళ్ళ కుటుంబానికి కరుణించిందని వాళ్ళ పేరు సాకే లక్ష్మి. అన్న సాకే లక్ష్మి అక్క మీ వైఫ్ అన్న అన్న అక్క ఉందన్న ఏం చేస్తారు అక్క? ఓకే అన్న, కంగ్రాచులేషన్స్ అన్న. గట్టిగా అక్క మన కొత్తపేట లక్ష్మీ వినాయక మన యొక్క సిద్ధి వినాయక సమితి నుంచి ఆ పెట్టిన లక్కీ డ్రాలో అక్క బైక్ విజేతగా నిలిచారన్న. కంగ్రాచులేషన్స్ అన్న. అన్న మీ పేరు రామునా? రాము అన్న మీరేం చేస్తారన్నా? అన్న మీరేం చేస్తారు? కార్పెంటర్ రాము అన్న. రాము మీరు ఎక్కడ ఉంటారు? రాము నేను చంద్రరాము మాట్లాడతాను. రాము మీ ఇంటికి స్వామివారి ఆశీస్సులు వచ్చినాయి. రాము రాము ఇక్కడికి వచ్చి నీ భార్యను కూడా తీసుకొని రా రాము. సాకేలక్ష్మి అందరికీ నమస్కారం. స్వామి దయతో మాకు నీకు బైక్ ఉన్నామా? ఇంతమంది బైక్ ఉన్నా ఇప్పుడు ఎట్లా ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీ. ఇలాంటి ప్రోగ్రాం వల్ల పాల్గొంటారు? లేదు ఇంతకుముందు ఎప్పుడు లేదు. దేవుడు ఏదో మాకు మీరు ఎంత అమౌంట్ పే చేస్తారు? 100 ఇప్పుడు ఎట్లుందమ్మా? 100కి ఎంత బాగా? చాలా హ్యాపీ ఉంది. చాలా హ్యాపీ. ఈ సంఘం పేరు సరే సపరేట్